ఒక అమ్మ, ఒక నాన్న, వాళ్ళకో చిన్న బాబు హ్యాపీగా ఉన్నారనుకుంటే ఒకరోజు వాళ్ళిద్దరికి పెద్ద గొడవైంది. రాత్రి 12 దాటింది. బయట పెద్ద వర్షం. బాబు పడుకున్నాడు. భార్యాభర్తలు మాత్రం గట్టిగా అరుచుకుంటున్నారు. భార్య అనే మాటలు తట్టుకోలేక భర్త చెయ్యి చేసుకున్నాడు. కోపంలో కొట్టాడు కదా, భార్య తల గోడకి తగిలింది. ఊపిరాగింది, కుప్ప కూలింది. పాపం వాడి అమ్మాయిక లేదని బాబుకు తెలియదు. చేసేదేమీ లేక భార్య శవాన్ని పెరట్లో పూడ్చిపెట్టాడు. బాబు అడిగితే ఏదో ఒకటి చెప్పుకుందాంలే అనుకున్నాడు. 1 రోజైంది, 2 రోజులు అయ్యాయి, కానీ బాబు మాత్రం అమ్మ గురించి అడగట్లేదు. రోజు ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు. ఈ టెన్షన్ని తట్టుకోలేకపోతున్నాడు. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో అడగవా అని మనమే బాబుని అడిగేద్దాం అనుకున్నాడు. బాబు పెరట్లో ఆడుకుంటుంటే వాళ్ళ నాన్న పిలిచాడు. ఏమంటాడో ఏమడుగుతాడో అనే భయంతో గుండె వేగంగా కొట్టుకుంది. బాబు దగ్గరికి రాగానే ఇలా అడిగాడు, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో అడగవా అని అడిగాడు. బాబు ఇచ్చిన సమాధానానికి వేగంగా కొట్టుకుంటున్న గుండె భయానికి ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంతకీ ఆ బాబు ఏమన్నాడో తెలుసా? అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న, ఇక్కడే ఉంది కదా, కానీ అమ్మెందుకు రోజు నీ భుజాల మీదే కూర్చునుంటుంది అన్నాడు.